భర్తను ఎలా వశం చేసుకోవాలి అని సత్యభామ ద్రౌపదిని అడిగింది. ఈ కథ అరణ్యపర్వంలో ఉంది. శకును ఆడిన మాయాజూదల్లో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తయ్యి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడ 4-5 రోజులు గడిపారు. ఒకనాడు పాండవ పత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ ఎవరూ లేని చోట సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక, వదినా, ఒక్క మాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా దాచుకోకుండా చెబుతావా అంది. అప్పుడు ద్రౌపది చిన్న చిరునవ్వు నవ్వి, అదేమిటి వదినా, నీ దగ్గర దాపరికం ఏముంటుంది నాకు అంది. సత్యభామ, వదినా, ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఒక్కనాడు నీ 5గురు భర్తల్లో ఎవ్వరు నిన్ను పరుషంగా పలకరించడం కాని, కన్నెర్ర చేసి చూడడం కాని కనిపించదు. అందరూ అనురాగంతో ఆప్యాయతతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు? ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నదీ స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త నుంచి పొందవచ్చునో చెప్పు అంది. ద్రౌపదీదేవి అంతా విని మందహాసం చేసి, వదినా, ఎంత అమాయకురాలివమ్మా! లోకోత్త పురుషుడైన మా అన్నయ్యకు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అయినా అడిగావు గనుక విను. నువ్వు చెప్పిన వ్రతాలు, నోములు, స్నానాలు, మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు మనకు కాదమ్మా. పతివ్రత ధర్మాలు తెలియని వేశ్యలు, నీచులు అటువంటి ఆలోచన చేస్తారు. మన మనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనేకూడదు. పుట్టిన మరుక్షణంలో దానిని పారదోరి మనసును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి. భర్తను వశపరుచుకుందుకు ఈ విధంగా మందులు, మంత్రాలు ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే ఇంక చెప్పాలా? పాము దూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనసు అంతా అశాంతితో నిండి మన మీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది. ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారని, కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయని, మరికొందరు పిచ్చివారయ్యారని, ఎందుకు పని రాకుండా పోయారని విని ఉంటావు. ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలతనం వస్తుందని, కొందరికి మాట పడిపోయి మూగవారవుతారని, కొందరు చెవిటివారయ్యారని వినే ఉంటావు. అందుచేతనే ఆ ఆలోచన వదులుకో. ముందుగా అహంకారం వదిలేశాను. దురాభిమానాన్ని దూరంగా తరిమాను. అవసరమైతే తప్ప పెదవి వీపి మాట్లాడను. తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడతాను. ఏనాడు పరుషంగా మాట్లాడి ఎరుగను. మాటతోనే కదమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది. ఇక నిరంతరం వారి మనసును గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్త వారితో అస్సలు మాట్లాడను. ఎక్కడకు పడితే అక్కడికి వెళ్ళను. అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోను. వీరు ఏ పని మీదనో అటూ ఇటూ వెళ్ళి వస్తే వారు రాగానే నవ్వుతో ఎదురు వెళ్ళి వారి సేవ కోసం ఎదురు చూస్తాను. వీరి అవసరాలను నేను స్వయంగా చూసుకుంటానే తప్ప దాసీ జనానికి విడిచిపెట్టను. వారు నాకు ఏ విషయం చెప్పినా అది పరమ రహస్యంగా దాచుతాను. ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు. ఆ పదార్థాలు స్వయంగా నేనే వండి, నేనే వడ్డించి, నవ్వుతో మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాను. సోమతనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉండేలా చూసుకుంటాను. వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను. అంతే తప్ప వెకిలి నవ్వులు నవ్వుతో అక్కడే నిలబడను. ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంతో చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుపుతున్నాను. ఏనాడు ఆవిడ మాటకు ఎదురు చెప్పలేదు. తెలతెలవారుతుండగా నిద్రలేచి నిర్మలమైన మనస్సుతో నా పనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాసీజనం యొక్క కష్టసుఖాలు స్వయంగా నేనే చూసుకునేదాన్ని. అంతేకాదు, మా రాజభవనంలో వేదవేత్తలు వారి శిష్యులు ఉండేవారు. ఇందరి భోజన భజనలు సరిగ్గా సాగుతున్నది లేనిది చూసే పని ఎప్పుడూ మర్చిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకు నేను పడక గదిలోనే కాలు పెట్టను. మా కోశాగారంలో ఎంత ఉన్నది, అది ఎలా వ్యయమవుతున్నది నాకు తెలుసు. ఆదాయం వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని కూడా నాదే. పని పాట లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారిని వీరిని నిందించే వారిని దరి చేరనివ్వరాదు. మరొక ముఖ్య విషయం, కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు, భర్తతో తప్ప. ఎప్పుడూ చిరునవ్వుతో
పూలు ముడిచిన జుట్టుతో పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి అలంకారాలతో భర్త సేవ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువులు ఎవరో, స్నేహితులెవరో తెలుసుకుని వారికి తగినట్టుగా నడుచుకోవాలి. నిత్యం సంతోషంగా ఉండాలి. అసంతృప్తి అనేది కలలో కూడా రానివ్వకూడదు. ఈ సూత్రం ఆచరించిన నాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం హర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదిన. ఇవన్నీ నీకు తెలుసు, కానీ నేను ఎలా ఉంటానో చెప్పానంతే అంది ద్రౌపదీదేవి. ఇదంతా విన్న సత్యభామ ఆశ్చర్యంలో ఉండిపోయింది. అక్కడే ఉండి వాసుదేవుడిదంతా విన్నాడు. చిన్న చిరునవ్వు నవ్వి సత్యభామ భుజం మీద చెయ్యి వేసి, ఇక వెళదామా అని అన్నాడు.